ఎవడో ఒకటి చేతికి బతకడం తప్ప మాకు వేరే ఒక్క నిమిషం గొంతు పట్టేసింది ప్రభాస్ వాయిస్ కానీ తేడా వచ్చిందా? మాటలు నోట్లోంచి రావు. మనసులో నుండి ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతికి బతకడం తప్ప ఇది ప్రభాస్ గారి వాయిసా? ఎవరు నువ్వు? ఏదో బాత్రూంలో మోసం రానాడు ఫోన్. ఎవరు ఇంటికి పిలిచింది? సార్ అది ఊరే సార్. మీరు ఒక ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తారు. ఏ వాయిస్ అయినా ఎటువంటి వాయిస్ అయినా అన్న మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. ట్రంప్ గారు తెలిసిందంటే అట్టి మీద తంతాడు, నట్టి మీద తంతాడు. అన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడు, మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఒక వాయిస్ చేస్తే ఒంగోలు జాతర. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే నాకు సింగర్ బోట్ల పాలలో ఉండిపోయి సార్. సూపర్ సూపర్. ఊర్లో ఒక్కడ ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. థాంక్యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇందాక చేసింది అది మా అత్త మొగుడు. నాకేం తెలుసు? ఇంకో నిలబడి సార్ కొట్టేటట్టు. ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, అది ఎవరిది? మహేష్ బాబు. మనోడు ఏదో మ్యాక్సిమస్ మిక్సింగ్ పట్టుకుని తాగినట్టున్నాడు. అది పవన్ కళ్యాణ్ సార్. సరే హీరోలోనే అందమైన హీరో. రాయ్ ఊరంతా అత్త తీసుకోవడం అంటే జేబులో డబ్బులు చేసేది, అందులో రోడ్లు వెళ్ళిపోవాలనుకున్నారా? నిన్ను వీడిని వాడిని మొత్తం అత్త తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాగైపోతారు. సింగరపట్ల పాలు. సూపర్ సూపర్. థాంక్యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు పొట్టి చేసింది మహేష్ బాబు. అవునా? అంకుల్ వీడియో కూడా తీస్తున్నా. ఏం కదా నేను ఒక వాయిస్ చేస్తా, ఇది ఎవరిదో చెప్ప. ఎప్పుడు వచ్చానది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నాగార్జున. దండం పెడతాను కదా సార్, పెద్ద అయినా సినిమాలు చూడలేదు అనుకుంటా. మహేష్ బాబు గారు. నీకు రావట్లేదు మహేష్ బాబు గారిది, నేను చేస్తా. అమ్మా నేను చేసేది మహేష్ బాబు కాదంట, 100% చేస్తా. నేను చేస్తా. రెడీ? హే ప్రచోదనగా అనయ్య ఏంటనియా మళ్ళీ చేయనియా? హే ప్రచోదనగా అనయ్య మహేష్ బాబు గారి సినిమా ఏంటనియా లేటెస్ట్? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటది? పోస్టర్ మీద. ప్యాంట్ లో కొడతారు ఒంగోలు. ఎందుకండి? ఒంగోలు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ. సరే హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టాలి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయి మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నాడు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేన రెడ్డిది. సూపర్ సూపర్. థాంక్యూ. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆ ఇష్టం అనేది తెలుసు. ఎవరైనా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. సరే మనోడు వీడియో అంకుల్ వద్దు, ఈయన కొట్టేటట్టు ఉన్నాడు, బాగాలేదంటే. ఒకే డైలాగ్ చాలా పాపులర్. వీరశంకర్ రెడ్డి ఒకే కదని పీకేస్తే పీక కోస్తా. मस्त शेड्स ఉన్నారా నీలా? నాకు ఒక విషయం అర్థమైంది సార్, మీరు హీరో వాయిస్ గుర్తుపట్టేది కాబట్టి చివరిగా విలన్ వాయిస్. విలన్ అయితే గుర్తుపడతా. ప్రామిస్? నీ మీదొట్టు. నీ మీదొట్టు అంటే ఇట్లా పోతే నేనే పోవాలా? మరి సరే జాగ్రత్త వినండి. అరే ఎవరు రాను? ఇది నాకు వచ్చు. గుర్తుపట్టారు? అరే నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకో, మళ్ళా సంపాదించుకుంటా. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో.
ప్యాంట్ చిరిగిపోద్ది. స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి బుక్ అయితే అందులో గొబ్బెమ్మరా. గంగ వచ్చి గొబ్బెమ్మడి తొక్కేసినట్టు నా గుడి గొబ్బెమ్మడి తొక్కేసి మామూలుగా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 2 ఆకులు ఇస్తాను పట్టుకెళ్తావా? మోసం వస్తుందా? లేదు. డైలాగ్ పూర్తిగా చెప్పండి. నేను మామూలుగా చంపండి రా. నేను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. As it is. ఎవరు? పోసాని. అది పోసానా? అవును. రాజా, బంగారు రాజా, ప్రకాష్ రాజ్ గారు. ఒరేయ్ నా ఏయ్. మా ఊరు వచ్చి నా పరువు తీసా. ఇక్కడ నుంచి అనాలతో చూస్తా. సింగరపొట్ల పాలనలో 2 సుమోలు పెడతా. మిస్ అయితే కందుకూరులో 4 సుమోలు ఉంటాయి. అటు ఇటు కాదని హైదరాబాద్ వెళ్తే మేదరమెట్ల ఫ్లైఓవర్ కింద 30 సుమోలు. మేదరమెట్ల ఎలా దాటుతావో చూస్తా. ఒరే ఇన్ని సూమోలు పెట్టే బదులు ఒక్క సూమో పెడితే ఎక్కిపోతా కదా. ఎవరండి మిమ్మల్ని పిలిపించింది? థ్యాంక్ యూ అన్న. ఒకసారి గట్టిగా చెప్పండి. Thank you. నెక్స్ట్